ఈస్ట్ ఏషియా నెమ్మదిగా వార్ మూడ్లోకి జారుకుంటోంది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగగా కౌంటర్ ఇచ్చేందుకు ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధమే జరిగితే ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉంటుంది. మరి ఆ ప్రభావం మన దేశంపై ఎంత? బంగారం మరింత మండబోతోందా? పెట్రోల్ రేట్లు ఆకాశానికి చేరుతాయా? సామాన్యుల జేబుకు చిల్లు పడడం ఖాయమా? భారీ ఖర్చులకు మనం సిద్ధం కావాల్సిందేనా? బంగారం ధరలు మండిపోవడం ఖాయమా? పెట్రోల్ రేట్లు చుక్కల్లో చేరబోతున్నాయా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మనపై ఎఫెక్ట్ ఎంత? యుద్ధం వాళ్లదైతే కష్టం మనది కాబోతోందా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు ఇప్పట్లో కూలయ్యేలా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ మీద వందల సంఖ్యల్లో క్షిపణులతో ఇరాన్ దాడులకు దిగడం, ప్రతీకారం తీర్చుకుంటాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటుగా రియాక్ట్ కావడంతో ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయని అర్థమైంది. దీంతో పరిస్థితులు ఇప్పట్లో చల్లారే అవకాశమే లేదు అన్నది మాత్రం క్లియర్. అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్తో భారత్కు ఆర్థిక పరంగా దౌత్యపరంగా మంచి సంబంధాలున్నాయి. దీంతో ఈ యుద్ధం ఎఫెక్ట్ మన దేశం మీద ఎలా ఉంటుంది, మన మీద ఎలా ఉంటుందన్నది కొత్త భయాలకు కారణం అవుతోంది. ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా పెట్రోల్ రేట్ల మీద, స్టాక్ మార్కెట్ మీద, బంగారం ధరల మీద ప్రభావం చూపిస్తుంది. మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇండియాపై కూడా అదే స్థాయిలో చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఆయిల్ ధరల మీద ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ ఉత్పత్తుల దిగుమతుల విషయంలో రష్యాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలపై భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైతే భారత్లో సామాన్యుల జేబు గొల్లయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యుద్ధం ప్రభావం కేవలం ఇరాన్కు మాత్రమే పరిమితం కాదు. ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, యుఏఈపై కూడా పడుతుంది. ఇవన్నీ భారత్కు భారీగా చమురు ఎగుమతి చేసే దేశాలు. ఒకవేళ దాడులు తీవ్రమైతే చమురు సరఫరా తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో చమురు ధరలు పెరిగి భారత్పై నేరుగా ప్రభావం పడుతుంది. ఇక ఖతార్ నుంచి భారత్ ఎల్ఎన్జీ భారీగా దిగుమతి చేసుకుంటోంది. వచ్చే 20 ఏళ్లకు ఉత్పత్తికి సంబంధించి $78 బిలియన్ ఒప్పందం జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైతే ఆ ఎఫెక్ట్ ఖతార్ మీద, అక్కడి నుంచి భారత్ మీద పడే ఛాన్స్ ఉంది. ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుందన్న అంచనాలతోనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 3% పెరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటిదిప్పుడు క్షిపణి దాడులు జరిగాయి. యుద్ధం మొదలైతే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే సరుకు రవాణా ఖర్చులు కూడా భారంగా మారే అవకాశం ఉంటుంది. ఎర్ర సముద్రం ద్వారా రష్యా నుంచి భారత్ పెట్రోల్ దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరితే ఆ దాడుల నుంచి తప్పించుకోవడానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వైపునకు సరుకును డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే రవాణా ఖర్చు పెరిగి ఆ ప్రభావం పెట్రోల్ డీజిల్ ధరల మీద పడే అవకాశం ఉంటుంది. ఇరాన్, సౌదీ అరేబియా నుంచి పెట్రోలియం, ఖతార్ నుంచి గ్యాస్ దిగుమతుల విషయంలో హోర్ముజ్ జలసంధి కీలకం. ఆ రూట్ బ్లాక్ అయితే రవాణా మరింత భారంగా మారుతుంది. హోర్ముజ్ జలసంధి అనేది ఒమన్, ఇరాన్ మధ్య ఉంటుంది. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్తో అరేబియా సముద్రాన్ని అది అనుసంధానం చేస్తుంది. అలాంటిది యుద్ధం మొదలై ఈ దారి క్లోజ్ అయితే రవాణా ఛార్జీలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది సామాన్యుల మీద పడడం కూడా ఖాయం. హోర్ముజ్ జలసంధి ద్వారా సరఫరాకు అంతరాయం ఏర్పడితే ముడి చమురు బ్యారెల్ ధర $13 నుంచి $28 వరకు పెరిగే అవకాశముంటుంది. ఈ యుద్ధం సాగుతూ పోతే పరిస్థితి మరింత భయంకరంగా మారే ఛాన్స్ ఉంటుంది. బ్యారెల్ $10 పెరిగితే 0.2 నుంచి 1.4% వరకు వినియోగదారుల మీద అధిక ప్రభావం పడుతుందని మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్. ఈ లెక్కన పెట్రోల్ డీజిల్ ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం బంగారం మీద భారీగా పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 80,000 దిశగా దూసుకుపోతోంది. పసిడి ధరలను అంతర్జాతీయ పరిణామాలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు గోల్డ్ మీద కనిపించే ఛాన్స్ ఉంది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో, ఇజ్రాయెల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంటోంది.
దేశీయ పరిస్థితుల కంటే అంతర్జాతీయ పరిణామాలే బంగారం ధరలను డిసైడ్ చేస్తాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి, ఆసియా, యూరోప్ స్టాక్ మార్కెట్లలో కదలికలపైనే ధర ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. యుద్ధ పరిస్థితులు కనిపించడంతో బంగారం వైపు తమ ఇన్వెస్ట్మెంట్లు తరలిస్తున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? ఎగుమతులు, దిగుమతులు, వ్యాపారాల లెక్క చూస్తే ఆ రెండు దేశాలతో ఇండియాకు ఉన్న సంబంధాలు ఏంటి? దౌత్యపరంగా మన దేశానికి సరికొత్త సవాళ్లు తప్పవా? భారత ప్రాజెక్టులకు ఎదురుదెబ్బ ఖాయమా? యుద్ధం మిగిల్చిన భయాలు చెప్తుందేంటి? భారత ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ఎఫెక్ట్ ఎంత? భారత్కు సరికొత్త సవాళ్లు ఖాయమా? భారత ప్రాజెక్టులకు ఎదురు దెబ్బ తప్పదా? దౌత్య సంబంధాలపై భారత్ ముందున్న మార్గాలేంటి? ఎలా చూసినా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇండియాకు ఇబ్బంది తెచ్చే పరిణామమే. పశ్చిమాసియా దేశాలకు బాస్మతి, బట్టలు, రత్నాలు, ఆభరణాలు, పత్తి, దుస్తులు భారత్ ఎగుమతి చేస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు ఉన్నాయి. ఆసియాలో ఇజ్రాయెల్కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈస్ట్ ఏషియాలో ఘర్షణలు పెరిగితే చమురు, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం లాంటి రంగాల్లో వాణిజ్యానికి నష్టాలు తప్పకుండా ఉంటాయి. ఏప్రిల్, జూలై మధ్యలో ఇరాన్కు భారత్ $538.57 మిలియన్ ఎగుమతులు చేసింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇది $1.22 బిలియన్ చేరుతుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లోనే ఇరాన్ నుంచి $140.69 మిలియన్ దిగుమతులు ఉన్నాయి. 2023-24లో ఇది $625.14 మిలియన్ చేరుతుందని అంచనా. ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇజ్రాయెల్కు $639 మిలియన్ ఎగుమతులు చేసింది భారత్. 2023-24లో ఇది $4.52 బిలియన్ అందుకుంటుందని లెక్క. ఇక మొదటి 4 నెలల్లో ఇజ్రాయెల్ నుంచి $469.44 మిలియన్ దిగుమతులు ఉన్నాయి. 2023-24లో ఇది $2 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే యుద్ధం మొదలైతే ఎగుమతులు, దిగుమతుల మీద భారీగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇరాన్ ఇజ్రాయెల్తో భారత్కు మంచి సంబంధాలున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇజ్రాయెల్ సాయం చేస్తోంది. వ్యవసాయ రంగంలో కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీని అమలు చేస్తోంది. రక్షణ, అణ్వాయుధ టెక్నాలజీలను ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇరాన్తోనూ భారత్కు మంచి సంబంధాలున్నాయి. అణు కార్యక్రమాలతో అంతర్జాతీయ సమాజం ఇరాన్పై ఆంక్షలు విధించింది. ఆంక్షలు ఉన్నా ఇరాన్తో భారత్ ఇప్పటికీ సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ మధ్య ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు ప్రభుత్వం సంతాప దినం ప్రకటించిందంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నామని. అలాంటిది ఈ రెండు దేశాలు యుద్ధంలో తలపడితే భారత్ ఎటువైపు మొగ్గు చూపుతుందా అనే చర్చ ప్రతి ఒక్కరిలో జరుగుతోంది. భారత్ ఏ దేశం వైపు టర్న్ అయినా మరో దేశంతో దౌత్య సంబంధాలు దెబ్బతినడం ఖాయం. ఇలాంటప్పుడు భారత్ పరిస్థితి కత్తి మీద సామే. ఇజ్రాయెల్ 1948లో ఒక దేశంగా ఉనికిలోకొచ్చింది. 1992 నుంచి ఆ దేశంతో భారత్ దౌత్య సంబంధాలు మొదలుపెట్టింది. అప్పట్నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతూ వచ్చాయి. ఇప్పుడు భారతదేశానికి ఆయుధాలు, టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యలో దౌత్య సంబంధాలను బ్యాలెన్స్ చేయడం భారత్కు సవాలే. ఇప్పటి వరకు ఈ పనిని చాలా అద్భుతంగా చేసింది. భారత దౌత్యం గత 10 ఏళ్లలో ఎక్కడా కూడా ఒకవైపు మాత్రమే ఉండేలా నిర్ణయాలు తీసుకోలేదు. యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ భారత్ స్టాండ్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇక అటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ చేపట్టిన పలు ప్రాజెక్టులకు అవాంతరాలు ఎదురయ్యే ప్రమాదముంది. ఒకవేళ ఆ ప్రాజెక్టులు మూలన పడితే వాణిజ్య రవాణా రంగాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇరాన్ చాబహార్ పోర్ట్ భారత్కు చాలా కీలకం. ఈ పోర్టు సాయంతో ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాతో వాణిజ్యం కోసం పాకిస్తాన్ గుండా వెళ్లాల్సిన అవసరం భారత్కు లేకుండా పోయింది. చాబహార్లో షాహిద్ బెహెస్తీ పోర్ట్ను అభివృద్ధి చేసేందుకు రెండు దేశాలు 2015లో ఒప్పందం చేసుకున్నాయి. మధ్యలో ఇజ్రాయెల్తో యుద్ధం మొదలైతే
చాబహార్ లాంటి ప్రాజెక్టులను ఇరాన్ పక్కన పెట్టొచ్చు. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన G20 సమావేశంలో ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుపై సంతకాలు జరిగాయి. భారత్, అమెరికా, సౌదీ, UAEతో పాటు యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు. భారీ రవాణా నెట్వర్క్ నెలకొల్పడం ఈ కారిడార్ ఉద్దేశం. ఇది పూర్తయితే భారత్ ఉత్పత్తులు UAE, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, గ్రీస్ మీదుగా యూరప్కు సులభంగా చేరుకుంటాయి. ఒకవేళ యుద్ధం జరిగితే ఈ కారిడార్ మూలన పడొచ్చు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మన దేశ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా ఎక్కడో యుద్ధం జరుగుతోంది కదా అని ఈజీగా అనుకోవడానికి లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ ముదిరితే అది భారత్ మీద, మన మీద భారీగా ప్రభావం చూపించడం ఖాయం.